మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. నా పేరు గగన్, నేను యోగా టీచర్ని. ఈరోజు నెక్ పెయిన్ తగ్గడానికి యోగాలో ఎటువంటి ఆసనాలు ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. నెక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సో మనం పడుకునే స్థితి కావచ్చు, మనం చేసే పని కావచ్చు, మనం రోజు వాడే పరికరాలు అంటే మొబైల్ ఎక్కువగా మనం తల వంచి చూస్తాం కదా, దాని కారణాల వల్ల కూడా మనకి నెక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దీన్ని మనం తగ్గించుకోవడానికి ఎటువంటి ఆసనాలు చేయాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. నెక్ పెయిన్ తగ్గించడం కోసం చాలా సులభమైన ఆసనాలు చాలా చక్కగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ముందుగా మీ కుడి చేయిని ఇలా తీసుకొని మీ తలకి కుడి చెంప వైపుకి ఇలా మీరు పెట్టిన తర్వాత ఇటు నుంచి మనం ఎలా అయితే ప్రెజర్ ఇస్తున్నామో ఎడమ నుంచి కూడా కుడి నుంచి కూడా ఒకే రకమైన ప్రెజర్ని తలకి మెల్లిగా నిదానంగా ఇవ్వాలి. ఇలా మీరు ప్రెజర్ని ఇస్తూ ఉన్నప్పుడు మీ తలలో కలుగుతున్న ఒత్తిడిని గమనిస్తూ సాధారణ శ్వాసని గమనిస్తూ ఉండాలి. నెక్లో వస్తున్న ప్రెజర్ని గమనిస్తూ ఒక 10 సెకండ్లు, ఒక 15 సెకండ్లు మీరు ఇలా ఉన్న తర్వాత నిదానంగా మెల్లిగా చెయ్యిని కిందికి దించాలండి. అదేవిధంగా మనం ఎడమవైపు కూడా చేయాలి. ఎడమ చెయ్యిని ఇలా తీసుకొని ఎడమవైపు చెంప భాగంలో ఇలా పెట్టేసి చెవిని మనం మూసివేయకుండా కుడివైపు నుంచి ఎలా అయితే మనం సమానంగా ప్రెజర్ ఇచ్చామో ఎడమవైపు నుంచి కూడా అంతే సమానంగా ప్రెజర్ ఇస్తూ నెక్లో వస్తున్న గమనిస్తూ ప్రెజర్ని ఉండాలి. 10 సెకండ్లు, 15 సెకండ్లు. మళ్ళీ మెల్లిగా యథావిధికి రావాలి. ఇది మనం మొదటిగా తీసుకోవచ్చు. రెండవది, 2 చేతులను ఇలా కలిపేసి బొటన వేలుని పైకి తీసుకొని మీ చిన్ కింద ఇలా కింద పెట్టేసి 2 బొటన వేలితో చిన్కి ఒత్తిడిని కలుగజేస్తూ ప్రెజర్ని ఇస్తూ ఉండాలి. చిన్ నుంచి 2 బొటన వేలికి కూడా ఒత్తిడిని ప్రెజర్ని కలుగజేస్తూ ఉండాలి. దీనివల్ల అప్పర్ సర్వైకల్ అంటే పైన ఉన్న నెక్ భాగంలో కూడా చక్కగా రిలాక్స్ అవుతూ ఉంటుందండి. ఏది చేసినా సరే నిదానంగా దాన్ని గమనిస్తూ శ్వాసని గమనిస్తూ చేసినట్లయితే మీకు చాలా తొందరగా చక్కగా నివారణ దొరుకుతుంది. ఒక 5 సెకండ్లు, 10 సెకండ్లు అయిన తర్వాత మెల్లిగా మనం యథాస్థితికి రావాలి. ఇది రెండవది. ఇక మనం మూడవది చూద్దాం. 2 చేతులు ఇలా కలిపేసి 2 చేతులను కూడా తల వెనక భాగంలో నెక్ భాగం చివరి భాగంలో ఇలా పెట్టేసి తల నుంచి చేతులకి, చేతుల నుంచి తలకి సమానమైన ప్రెజర్ని కలిగిస్తూ ఉండాలి. సాధారణ శ్వాసని ప్రెజర్ని గమనిస్తూ ఉండాలి. 5 సెకండ్లు, 10 సెకండ్లు, 15 సెకండ్లు మెల్లిగా మనం యథావిధికి రావాలి. ఇది మూడవది. చివరిగా 4వది, మనం 2 చేతులు ఇలాగే కలిపేసి నుదిటి భాగంలో ఉంచాలి. నుదిటి భాగంలో ఉన్న తర్వాత నుదిటి భాగాన్ని నుంచి చేతులకి, చేతుల నుంచి నుదిటి భాగానికి అంటే తలకి సమానమైన ఒత్తిడిని ప్రెజర్ని కలిగిస్తూ ఉండాలి. సాధారణ శ్వాసని శరీరాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే మీకు ఇంకా తొందరగా సమస్య నుంచి నివారణ పొందడానికి ఉపయోగపడుతుంది. 5 సెకండ్లు, 10 సెకండ్లు, 15 సెకండ్లు సమయానుకూలాన్ని బట్టి, మీకు సమయం ఉన్నదాన్ని బట్టి మెల్లిమెల్లిగా చేసుకోవాలి. మళ్ళీ మెల్లిగా యథావిధికి రావాలి. ఈ 4 చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెక్ పెయిన్ తగ్గించడం కోసం. తర్వాత నెక్ పెయిన్ తగ్గించడానికి చిన్న తల మూమెంట్స్ కూడా మనం చేద్దామండి. తలకి సంబంధించిన చిన్న కదలికలు. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ తలని మెల్లిగా కుడివైపుకు వంచాలి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి పెట్టాలి. మళ్ళీ శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకు తీసుకోవాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ ఎడమ నుంచి మధ్యలోకి రావాలి. ఇలా మీకు
2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నిదానంగా గమనిస్తూ శరీరాన్ని శ్వాసని మెల్లిగా చేయాలి. తర్వాతది తలను మెల్లిగా కుడివైపుకు తిప్పాలండి శ్వాస వదిలేస్తూ. మళ్ళీ మెల్లిగా శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి. శ్వాసను వదిలేస్తూ ఎడమ వైపుకు రావాలి. శ్వాసను తీసుకుంటూ మధ్యలోకి రావాలి. ఇలా మీరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఒకవైపు ఎన్ని చేశారో ఇంకోవైపు కూడా అన్నే చేయాలి. సమానంగా ఉండేలా చూసుకోవాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని. తలని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఉంచేసి మీ పెయిన్ పెంచుకోకుండా రిలాక్స్గా చేసుకోవాలండి. చివరిది తలని మెల్లిగా పైకి తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా కిందికి పెట్టాలి. కిందికి వంచాలి. తల ఎక్కువగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, తలనొప్పి చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు మొత్తం కిందికి చేయకూడదండి. ఈ విధంగా తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ ఆసనాలు చేసినట్లయితే చాలా ఉపయోగపడుతుందండి. చాలా తొందరగా మనం నివారణ చేసుకోవచ్చు. మనం పడుకునే స్థితి, మనం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా తలనొప్పి నెక్ పెయిన్ పెరగడానికి చాలా ప్రభావం చూపిస్తుందండి. మీరు మొబైల్ వాడుతున్నప్పుడల్లా కొద్దిగా కాసేపు విశ్రాంతినిచ్చి మళ్ళీ మెల్లిగా వాడుకోవాలి. పడుకునే స్థితి కూడా మీరు పిల్లోస్ని ఎత్తుగా పెట్టుకోకుండా సమాంతరంగా తక్కువగా ఉంచుకొని ఆ స్థితిలో ఉండేలా చూసుకోండి. ఈ అన్నీ పాటించడం వల్ల, ఆహార నియమాలు సమయానుకూలంగా పాటించడం వల్ల చాలా చక్కగా నివారణ చేసుకోవచ్చు. మ్యాక్స్ టీవీ ఛానల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. యోగా ద్వారా మనకున్న సమస్యలు తగ్గించుకోవడం చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.